దేశంలో మరో 1700 కొత్త విమానాలకు ఆర్డర్లు. అలాగే దేశంలో విమానాల లీజింగ్ ఇండస్ట్రీ పెరుగుతుందని పార్లమెంట్లో చెప్పిన రామ్మోహన్ నాయుడు దేశంలో విమానయాన రంగంలో పోటీ పెంచి ఛార్జీలను తగ్గించి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇందువల్ల 2014లో 320 మేర ఉన్న విమానాల సంఖ్య ఇప్పుడు 840కి చేరుకున్నాయి. 1700 కొత్త విమానాలు ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో ఏటా ప్రయాణికుల వృద్ధి 10%గా నమోదవుతుంది. అందుకే కావాల్సిన అనుమతులు వేగంగా ఇచ్చే విమానాలను నడిపేందుకు చేయూతనిస్తున్నాం. పన్ను ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటివరకు విమానాల లీజింగ్ వ్యవహారాలు ఐర్లాండ్, సింగపూర్, దుబాయ్ కేంద్రంగా నడిచేవి. దేశీయంగా లీజింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయానికి అనుగుణంగా గుజరాత్ గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేశాం. ఇప్పటికే 200 పైగా విమానాలను లీజుకి ఇప్పించాం. లీజింగ్ వ్యయాన్ని 8 నుండి 8 to 10% తగ్గించేందుకు చట్టం తేబోతున్నాం. వ్యయాలు తగ్గితే విమాన టికెట్ రేట్లు తగ్గుతాయని, అదుపులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఉడాన్ పథకం కింద ప్రారంభమయ్యే 9, 18, 40 సీట్ల ఉన్న చిన్న విమానాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. 2-3 విమానాలు ఉన్న చిన్న సంస్థలను కూడా రంగంలోకి దిగుతున్నాయి. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 159కి చేరింది. అయితే ఛార్జీల అదుపులో ఉండడానికి విమానయాన సంస్థలు ఏ క్షణమైన ధరలు పెంచేవి. అంటే ఛార్జీలు కంట్రోల్లో ఉండడానికి ఇదివరకు ఉన్న సిస్టమ్ ప్రకారం విమానయాన సంస్థలు వాళ్ళకి ఇష్టం వచ్చిన విమాన ఛార్జీలు పెంచేవి. ఇప్పుడు ప్రతి సంస్థ నెల మొదటి తేదీన ఆ నెల ఛార్జీల వివరాలను డీజీసీఏకి అందించాలని నిబంధన విధించాం. అందులో మార్పులు చేయడానికి వీల్లేదు. విమాన ఖర్చులో 45% ఇంధనానిదే. విమాన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న ఎంపీలు తమ రాష్ట్రాల్లో విమాన ఇంధనంపై తగ్గించడానికి చర్యలు తీసుకోవాలనేసి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చిన్న విమానయాన సంస్థలను కూడా మేము ప్రోత్సహిస్తున్నామనేసి తెలిపారు. 2014లో 320 విమానాల సంఖ్య ఉంటే 2025లో అది 840కి చేరుకున్నాయనేసి, అలాగే 1700 కొత్త విమానాలు కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము, అవి పెండింగ్లో ఉన్నాయనేసి పార్లమెంట్లో తెలిపారు. అయితే ఇదివరకు లీజింగ్ వ్యవస్థ దుబాయ్, సింగపూర్, ఐర్లాండ్ కేంద్రంగా ఈ లీజింగ్ వ్యవస్థ అనేది నడిచేది. కానీ ప్రస్తుతం ఇండియాలోని గుజరాత్ గిఫ్ట్ సిటీలో ఇది లీజింగ్ వ్యవస్థ నడుస్తుంది. ఏటా ఇప్పటికే 200 పైగా విమానాలను లీజింగ్ ఇప్పించాం. దీనిపైన కూడా లీజింగ్ వ్యయాన్ని 8 to 10% వరకు తగ్గిస్తున్నామనేసి తెలిపారు. అలాగే ఉడాన్ పథకం కింద చిన్న విమానాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి త్వరలో. అందులో 9, 18, 40 సీట్లు ఉన్న విమానాలు కూడా చిన్న విమానాలు కూడా రంగంలో అంటే ఆపరేటింగ్కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. రూట్ ఆపరేటింగ్ అంటే ఆల్రెడీ ఆపరేషన్లోకి దిగుతున్నాయి. అలాగే విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 74 ఉంటే ప్రస్తుతం 159 విమానాశ్రయాల సంఖ్య పెరిగిందని తెలుస్తుంది. ఏదేమైనా కానీ విమానాశ్రయాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. విమానాలు కూడా చాలా వరకు పెరగాల్సిన అవసరం ఉంది. పలు దేశాలతోని, పలు రాష్ట్రాలతోని ఇంటర్ కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. దీనిలో బాగానే మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే, నార్మల్గా హాలిడేస్ కానివ్వండి, క్రిస్మస్ హాలిడేస్ కానివ్వండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానివ్వండి, మనం ఈవెన్ హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి వెళ్ళే ఫ్లైట్ ఛార్జ్తోని హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళడం ఖర్చు తక్కువ అవుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి 15,000 అవుతుంటే, అదే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి 9,000, 10,000 రూపాయలలో వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నారు. ఇది ఎప్పుడైతే పీక్ డిమాండ్ ఉంటుందో విమానాశ్రయాల్లోని విమానాల ప్రయాణికులను పెంచాలంటే పీక్ టైంలో కూడా ఛార్జీలను కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా విమానాశ్రయాలకు వచ్చే సంఖ్య, విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
అలాగే మన పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పుడు విమానాశ్రయాలు ఎప్పటిదప్పుడే దోసుకుంటున్న దొంగల్లాగా తయారైపోయారు విమాన సంస్థలు. ఎప్పుడైతే ఈ హాలిడేస్ అండ్ మన సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ వచ్చినప్పుడు మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళే ఛార్జీ కన్నా ఇతర దేశాలకు వెళ్ళే ఛార్జీలు తక్కువగా ఉంటున్నాయి. వేరే దేశాల విమానాలు తక్కువగా ఆఫర్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఇస్తున్నాం? అప్పుడు మన విమాన ప్రయాణికుల సంఖ్య ఏ విధంగా పెంచగలుగుతాం? ఇది ఒకసారి సమిష్టిగా విమానయాన ఆపరేటర్లతోని, అలాగే టూరిజం శాఖతోని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని దీనిపైన సమీక్షించాల్సిందిగా కోరుతున్నాము. ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళడానికి ఎంత ఖర్చు వస్తుంది, అదే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి ఎంత అవుతుంది, అదే ఒక్కసారి దాన్ని రివ్యూ చేసుకొని రేటు తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దాంతో ఆర్థిక వృద్ధి, విమానాల్లో ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఒక్కసారి సమీక్షించండి అని మేము కోరుతున్నాం.